నమస్తే రైతన్నలారా, నేను మీ స్మార్ట్ నాగరాజ్ అగ్రికల్చర్ లాస్. రైతన్నలారా చూడండి, మీరు చూస్తున్నది కొత్త సీడ్ అన్న. ఈ విధంగా పంట రావడానికి రైతు వాడిన పద్ధతులను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ టమాటా తోటకి ఈ రోజుకి 38 రోజులు రైతన్నలారా. చూడండి, కాత పూత, సైడ్ బ్రాంచెస్, కాండము ఎక్సలెంట్ గ్రోత్. ఇప్పటికే 6 అడుగులు ఉందన్న. 38 రోజులకే 6 అడుగులు ఉంది. సూపర్ గ్రోత్ అయితే వచ్చింది. ఎరువుల యాజమాన్యం రైతులు పాటించిన పద్ధతులు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నచ్చితే 10 మంది రైతులకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి, కొత్త సీడ్ ఇది. కంపెనీ లాంచ్ చేసి 3 months అవుతుందన్న. ఎక్సలెంట్ గ్రోత్ అయితే ఉంది. ఈ రైతు అయితే ప్రజెంట్ తోటను చూసి ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చూడండి, పూత కానీ ఎక్సలెంట్గా ఉందన్న. సూపర్ షైనింగ్, ఆకులు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. గ్రోత్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఒక 1 ఎకరాలో సాగు చేస్తాడు ఈ రైతు. చూడండి, కింద నుంచి పై వరకు గ్రోత్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చూడండి, ఈ కాండం సూపర్గా అయితే వచ్చిందన్న. ఈ కాండం సూపర్గా అయితే రావడానికి తక్షణ ఇప్పటి వరకు 2 డోసులు వదిలినాడు ఈ రైతు. గ్రోత్ ఎక్సలెంట్గా ఉంటుందనే కారణంతో దుక్కిలో రైతు పాటించిన పద్ధతులు చూడండి. దిబ్బెరు వేసుకున్నాడన్న. దిబ్బెడు ఒక 4 లోడ్లు వేసుకున్నాడు, ట్రాక్టర్ లోడ్లు. తర్వాత బెడ్లకి పొటాషు ప్లస్ డిఏపి వేసుకొని రైతు అయితే సాగు చేశాడు. బెడ్కి మధ్య 4 అడుగులు గ్యాప్ ఉంది. ఎక్సలెంట్గా అయితే క్రాప్ వచ్చిందన్న. ఇప్పుడే 6 అడుగులు ఉంది, ఇంకా పెరిగేదానికి ఛాన్స్ ఉందన్న. తర్వాత 1261 ఒక 2 సార్లు వదిలినాడు. ఆయిల్ ఒక 3 సార్లు వదిలినాడన్న. అంతే ఈ రైతు పాటించిన పద్ధతులు. తోట అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ చిత్తూరు డిస్టిక్ బైడిపల్లి మండలంలోని 1 ఎకరాలో సాగు చేసిన రైతు అన్నమాట. ఈ సీడ్ పేరన్నా చెప్తాను, ఈజెడ్ కంపెనీ వాళ్ళది అన్న. సీడ్ వచ్చి ఈజెడ్ అన్న. ఓన్లీ 3 months అయింది లాంచ్ చేసి. గ్రోత్ అయితే ఎక్సలెంట్గా ఉంది, సూపర్ గ్రోత్.